సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. నేను చేసే పనికి క్వశ్చన్ మార్కులు ఉండవు, ఫుల్ స్టాపులు మాత్రమే ఉంటాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డిక్టేటర్. ఆ సినిమాలో బాలయ్య పేలుస్తున్న పవర్ఫుల్ డైలాగుల్లో ఇది కూడా ఒకటి. డిక్టేటర్ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా అమరావతిలో జరిగింది. ఆ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ని బయటకు పట్టుకొచ్చారు. ఆ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా విషయంగా క్వశ్చన్ మార్కులొద్దు, ఫుల్ స్టాప్ చూడండి అనే సిగ్నల్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. పోయిన దసరాకి డిక్టేటర్ టీజర్ ప్రేక్షకుల్ని పలకరించింది, మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు ఆ టీజర్ ని కాస్త ఎలాబరేట్ చేసి థియేట్రికల్ ట్రైలర్ తయారు చేసుకొచ్చారు. ట్రైలర్ ను బట్టి మొన్నటి వరకు మార్కెట్ లో బాగా నడిచిన ఫార్ములా బేస్ గానే ఈ సినిమాను రూపొందించారు అని అర్థమైపోతుంది. యాక్షన్ ప్యాక్డ్ కామెడీ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిసిపోతానే ఉంది. పోతే ఈ తరహా ఫార్మెట్ లో బాలయ్య బాబు నటించడం తొలిసారి. అలాగే కోన వెంకట్, గోపి మోహన్ బాలయ్య కోసం ఫస్ట్ టైం కథను అందిస్తున్నారు. వ్యవహారం రొటీనే అయినా బాలయ్యకి ఇది కొత్త. ఆయన అభిమానులు బాలయ్యని ఇలా చూడటం కొత్త. సో ఆ అంశం కలిసి వచ్చేయచ్చు. అలా కొంచెం సర్ది చెప్పేసుకుని రొటీన్ సినిమానే అనే మాటని మనసులోంచి బయటకు తోలేస్తే ఈ డిక్టేటర్ పిక్చర్ తో బాలయ్య అండ్ టీమ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని అందించబోతున్నారన్న ఫీలింగ్ కలుగుద్ది. కామెడీ పంచులు, సోనాల్ చౌహాన్ అంజలి రూపంలో గ్లామరస్ ఫీట్స్, బాలయ్య మార్క్ షేక్ ఆడించే పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, మహా జోష్ గా కనిపిస్తున్న విలన్స్, అన్ని అంశాలు కూడా డిక్టేటర్ రూపంలో పుష్కలమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్న ఫీలింగ్ నే కలిగిస్తా ఉన్నాయి. అలానే బాలయ్య ఈ సినిమాలో కూడా ఓ శక్తివంతమైన పవర్ఫుల్ ఆఫీసర్ లాగానే కనిపించబోతున్నారు అనిపిస్తుంది. ఆ పాత్ర పేరు చంద్రశేఖర్ ధర్మ. సాలిడ్ గానే సౌండ్ ఇస్తా ఉంది. అలానే ఈ కథతో కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. చంద్రశేఖర్ ధర్మ పాత్ర ఢిల్లీలో ఓ లేడీని గడగడలాడిస్తా ఉంది. ఆ పాత్రలో నిన్నటి తరం నటి రతి అగ్నిహోత్రి పవర్ఫుల్ గానే కనిపిస్తా ఉన్నారు. అలానే ఆవేశంలో ఉన్న ఆడది, అవినీతిలో ఉన్న మగాడు ఎప్పటికైనా అంధకారంలోకి వెళ్లాల్సిందే అని బాలయ్య చెప్పిన డైలాగ్ లో కనిపిస్తున్న మీనింగ్ తప్పకుండా కొంత రాజకీయ ప్రత్యేకతని సంపాదించుకుంటుంది అన్న అభిప్రాయాన్ని ఊహించొచ్చు. ఇక ట్రైలర్ లో యాజ్ యూజువల్ గానే బాలయ్య బ్రహ్మాండంగా కనిపించారు. డాన్స్లు, ఫైట్లు, డైలాగులు అన్ని అభిమానులు ఎలా కోరుకుంటారో అలానే ఉన్నాయి. సాంకేతికంగా అన్ని విభాగాలు కూడా మంచి స్టాండర్డ్స్ ని పాటించినట్టే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ గురించి చెప్పుకోవాలి అంటే మిగతా వాళ్ళందరికీ రొటీన్ ట్రైలర్ అనిపించవచ్చు, కానీ బాలయ్య అభిమానులకు మాత్రం మంచి కిక్ ఇచ్చే ట్రైలరే. ముందే చెప్పుకున్నాం, సినిమా రొటీన్ ఫార్ములా ప్రకారమే తయారవుతున్నప్పటికీ ఇందులో ఫ్రెష్నెస్ బాలయ్య, ఆ పైన దర్శకుడు శ్రీవాస్ అండ్ టీమ్ బాలయ్యని ఎంత చాకచక్యంగా వాడుకున్నారు అన్నదే ఈ సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయనుంది. ఈ డిక్టేటర్ సినిమాతో బాలయ్య తన అభిమానులకి మరో మరుపురాని విజయాన్ని అందించాలని కోరుకుందాం. ఇదే బులెటిన్ మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.